గౌరవనీయులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, తుల ఉమ గారు, భాస్కర్రావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు, ఎర్రల శ్రీనివాస్ గారు, ఆదర్శ్ గారు, పాండు గారు, వేదిక మీద ఉన్న న్యాయవాదులు, 22A ఇబ్బంది పడుతున్నాము, మాకు సహాయం చేయండి అని ఈరోజు తెలంగాణ భవన్కు వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. సో ముందుగా నేను మీ అందరికీ ఇచ్చే అష్యూరెన్స్ ఒకటే, మీరు ఆందోళన చెందొద్దు. ఇదంతా కూడా ఒక కుట్రతో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం. దీని వెనుక ఒక దురాలోచనతోని ఉన్నది అనేది మనందరికీ అర్థమవుతూ ఉంది. సో ఒక ప్రతిపక్షంగా ఇబ్బందుల్లో ఉండి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలబడడం మా బాధ్యత. కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం మీకు అండగా ఉంటాం. మీకు మా లీగల్ సెల్ బీఆర్ఎస్ ఇదే తెలంగాణ భవన్లో ఒక లీగల్ సెల్ ఉంటుంది. ఒక 10 మంది న్యాయవాదులు నిరంతరం మీకు అండగా ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా లీగల్ సెల్ను మీరు అప్రోచ్ కండి. మా లీగల్ సెల్ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు ఉచితంగా అందిస్తుంది. లీగల్ సెల్ సపోర్ట్ కూడా తీసుకోండి. అడ్వకేట్ గారి పేరు ఒక పేరు ఇస్తాను, కళ్యాణ్ గారు. 8125535604 8125535604 కళ్యాణ్ గారు. మీరు ఎప్పుడైనా వారికి ఫోన్ చేయండి. ఒక 10 మంది న్యాయవాదులు ఇక్కడ మీకు అండగా ఉండి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మీరు మా బీఆర్ఎస్ లీగల్ సెలే కాదు, గౌరవ శాసనసభ్యులు మేము కూడా నిరంతరం కలెక్టర్లతో కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మీకు వెన్నంటి ఉంటాం. మీరెవ్వరు కూడా ఈ 30%, 20% ఇవ్వద్దు, అధైర్యపడొద్దు, డిస్ట్రెస్ సేల్స్ చేసుకోవద్దు, మీరు కన్ఫ్యూజన్ కావద్దు. ఈ ప్రభుత్వం మంచి మాట కొద్ది వింటే విన్నది, వినకపోతే ఎంతటి పోరాటమైనా చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మేము తీసుకుంటాం. ఇవాళ మీ అందరి బాధలు వింటుంటే నిజంగా హుడా లేఅవుట్, హుడా అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కున్నాం, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కున్నాం, లేదా 1980లో 82లో 83లో లేఅవుట్లో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. ఇవాళ సడన్గా ప్రాహిబిషన్లో పెట్టినారు అని మీ ఆవేదన అంతా కూడా చెప్పారు. అంటే 20-30 ఏళ్ళుగా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. 30 ఏళ్ళుగా లేని ఇబ్బంది రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది అన్నదే సమస్య. 30 ఏళ్ళుగా రానటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? కొంతమంది మిత్రులు చెప్పారు 30% అడుగుతున్నారని, 50-50 అడుగుతున్నారని, సొప్పేస్తే పాలు ఇస్తుందని. ఇవన్నీ కూడా అందరికీ అర్థమవుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది మాట్లాడడం ఇష్టం లేక నాకు పేపర్లు ఇచ్చిపోయారు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే ఎట్లా జరుగుతుంది ప్రభుత్వంలో అని ఒక మిత్రుడు వెనక కూర్చొని పేపర్ ఇచ్చిపోయిండు. బుద్వేల్ విలేజ్ సర్వే నంబర్ 282, 283 అండ్ 284. ఈ బుద్వేల్ విలేజ్లో 30 ఎకరాల భూమి, ఇది వాస్తవానికి 22Aలో ఉంది. ఉండంగా కూడా ఇప్పుడు దాన్ని క్లియర్ చేసి ఆ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు. దిస్ ల్యాండ్ ఈజ్ లొకేటెడ్ బిసైడ్స్ ద గవర్నమెంట్ ఓఆర్ఆర్ ల్యాండ్. ఇది డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ మీద ఒత్తిడి తెచ్చి క్లియరెన్స్ ఇచ్చారు. దీంట్లో దాదాపు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారి ఈ 30 ఎకరాలు బుద్వేల్లో ఈ ల్యాండ్ క్లియర్ చేసినారని చెప్పి ఒక మిత్రుడు వెనక నుంచి పేపర్ పంపించినారు. ఇంకొక మిత్రుడు ఇంకొకటి కూడా ఏది ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ షేర్లింగంపల్లి సర్వే నంబర్ 20/1, ఇది కూడా అదేనా ఇంకోటి సర్వే నంబర్ 20/1. ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ ప్రాపర్టీ 22Aలో ఉందట. SAS ఇన్ఫ్రా GN రావు గారు 22Aలో ఉండగా 22A ఓపెన్ చేసిండ్రు, రిజిస్ట్రేషన్లు అన్నీ చేసిండ్రు. రిజిస్ట్రేషన్లు అయిపోగానే మొన్న 10 రోజుల కింద 22Aలో పెట్టిండట ఈ గవర్నమెంటే. సో 22A తీసిండ్రు, రిజిస్ట్రేషన్లన్నీ బిల్డర్కు సాయం చేయడానికి రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. బిల్డర్ పని అయిపోయింది, వెంటనే 22Aలో పెట్టిండట 10 రోజుల కింద. ఇది మా పరిస్థితి ఏంది సార్ అని చెప్పి, ఇందులో కూడా 30% తీసుకున్నారు సార్, పెద్ద ఎత్తున చేతులు మారినాయి అని చెప్పి ఇది
ఎస్సీఎస్ ఇన్ఫ్రా జిఎన్ రావు గారు. తీసింది వాళ్ళే, రిజిస్ట్రేషన్లు చేసింది వాళ్ళే, మళ్ళీ 10 రోజుల కింద పెట్టింది వాళ్ళే. ఇది ఏం జరుగుతుంది అని చెప్పి ఒక మిత్రుడు పేపర్ ఇచ్చిండు. అట్లా ఇంకోటి కూడా ఏదో చెప్తున్నారు. సంగారెడ్డి దగ్గర శిల్పా మోహన్ రెడ్డి గారిదట. 22A నుంచి తీసిండ్రు, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. ఇది ముఖ్యమంత్రి గారికి తెలిసి అట్లెట్లా తీసిండ్రు అని మళ్ళీ పెట్టించిండట. తీసింది ఎవరు, పెట్టించింది ఎవరు? మంత్రి గారు తీసిండ్రు, ముఖ్యమంత్రి గారు పెట్టించిండట. అంటే మరి ఇప్పుడు పాపం తీసినప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది, మళ్ళీ పెడితే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఏమవుతుంది అనేటువంటిది ఒక ఇష్యూ. సరే, ఇప్పుడు అమీన్పూర్ది కూడా ఒక మిత్రుడు చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మాకు టీపీఆర్, ఆనంద్ నగర్, కేఎస్ఆర్ కాలనీ దాదాపు 500 ఇండ్లు ఇప్పుడు వాళ్ళన్నీ కూడా 22Aలో పెట్టి కాలనీ వాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు అని చెప్తా ఉన్నారు. జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తా. పొంగులేటి గారు కూడా అదే చెప్తాడు. మా రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు అంటారు. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే పైకి వచ్చినాము అంటారు. మరి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమన్నా మేలు జరగాలనా? ప్రజల ఆస్తులను ఇట్లా కబ్జాలు పెట్టి 22Aలో పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా? పొంగులేటికి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళం మేము. నీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22Aలో పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి. తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తారా, లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా, ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంత సీరియస్ ఇష్యూ ఇది. ఒక వ్యక్తిదో, ఒక కాలనీదో, ఒక ప్రాంతందో కాదు. హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల ఎకరాలు, లక్షలాది ప్రాపర్టీలను ఈరోజు 22Aలో తెచ్చినారు. జోక్ ఏంటంటే మీరు గమనించి ఉంటారు, ఓ 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఎకరా కూడా మేము 22Aలో పెట్టలేదు అన్నాడు. 10 రోజుల తర్వాత ఏమన్నాడు, నిన్నగాక మొన్న, లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు, సారీ అంటుండ్రు. అంటే 10 రోజుల కింద పెట్టలేదంటివి, 10 రోజుల తర్వాత సారీ చెప్తీవి. అంటే నువ్వు ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రజలకు అర్థమవుతలేదా? నిన్న ఇంకో మంత్రి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఏమంటాడు నిన్న, నేను 4 నెలల కిందనే చెప్పిన రేవంత్ రెడ్డికి, మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22Aలో పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పిన అంటాడు. మరి నాకు అర్థం కాని ఏంటంటే, ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి గారే చెప్తుండు, 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పిన, మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు ప్రాహిబిషన్లో పెట్టిండ్రు, 22Aలో పెట్టిండ్రు అన్నాడు. మరి నిద్రపోతుండా రేవంత్ రెడ్డి? నీ క్యాబినెట్ కొలీగే చెప్పిండు, నీకు ఈ భూమి నిషేధిత జాబితాలో 40,000 ఎకరాలు పెట్టిండ్రు. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునా? ఇవాళ ఇన్ని లక్షల మంది ఇలా ఆగమైదురా? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, రేవంత్ రెడ్డి, పొంగులేటి గారు ఇద్దరు కూడబలుకొనే ఇది చేసిండ్రు అని ఇవాళ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది మనం చెప్పలే, మీ మంత్రే చెప్తుండు, మీ కొలీగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు, 40,000 ఎకరాలు యాదాద్రి జిల్లాలో ప్రాహిబిషన్లో పెట్టిండ్రని 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పినా అన్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది అని అర్థమవుతా ఉంది. ఇప్పుడు నీకు తెలియక జరిగింది అనుకో, ఇప్పుడు ఈ మోసం ఏంటంటే, ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే, ఆఫీసర్లు చేసినారు సారీ అంటున్నారు. ఒక ఆఫీసర్కి ఇంత ధైర్యం ఉంటుందా? ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని జిల్లాల్లో, ఇన్ని కోట్ల ప్రాపర్టీలను నిషేధిత జాబితాలో పెట్టే ధైర్యం ఆఫీసర్లకు ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు చీటికి మాటికి చిన్న చిన్న దానికే విజిలెన్స్ ఎంక్వైరీ అంటాడు, సిఐడి ఎంక్వైరీ అంటాడు. మరి దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవు? విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ చేసి దీన్ని బయటకు తీయాలి కదా. ఎందుకు ఏ ఎంక్వైరీ ఆదేశిస్తలేవు? కోట్లాది మంది ప్రజలు ఇలా నిద్ర లేకుండా చేసినావు నువ్వు. ఈ తమ్ముడు చెప్పిండు కదా, ఇప్పుడు పాపం రాజేషు, ఇంకొక తమ్ముడు శ్రీనివాసు, వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూసినాం.
ఇంట్లో ఆడోళ్ళు పరిశాన్ చేస్తుండ్రు, ఇదెందుకు కొన్నవాన్ని లొల్లి పెడుతుండ్రు అంటుండ్రు శ్రీనివాస్. అంటే ఎన్ని కుటుంబాలు ఎంత టెన్షన్ పడుతున్నాయి. రేవంత్ రెడ్డి నిజంగా నీకు సంబంధం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేసి మొత్తం ప్రాపర్టీలు మళ్ళీ యథావిధిగా తీసుకురా. ఆయన ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? ఇప్పుడు ఏమంటున్నారు? ప్రజలు పోయి దరఖాస్తులు పెట్టుకోవాలి, ప్రజలు పోయి ఆఫీసులలో అప్లికేషన్లు పెట్టుకోండి. అప్లికేషన్లు పెడితే రాజేష్ దరఖాస్తు పెడితే 25 రోజుల దాకా ఎంఆర్ఓకే చేరలేదు. మా రెడ్డి గారు చెప్పిన అప్లికేషన్ పెడితే కలెక్టర్ ఆఫీస్కి పోతే సొప్పేయమంటుండు. కలెక్టర్ యుఎల్సి ఆఫీస్కు 25 సార్లు పోతే ఎందుకు తిరుగుతున్నారు, మా దగ్గర రావద్దు పోండి అంటున్నారు. అప్లికేషన్లకు విలువే లేకుండా అయిపోయింది ప్రభుత్వంలో. ఇప్పుడు పెట్టింది మీరు, ప్రావిషన్లో పెట్టింది మీరు, ఏ భూములు పెట్టినరో మీకు తెలుసు. మరి ఆ భూములను తీసేయండి. దానికి ప్రజలను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? ప్రజలు వాళ్ళ వ్యాపారాలు ఆఫీసులకు పోకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుడెందుకు, ఈ లంచాలు ఎందుకు, ఈ పర్సంటేజ్లు ఎందుకు, ఈ కమిషన్లు ఎందుకు, ప్రజలను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? నిజాయితీ ఉంటే తక్షణమే మీరు ఏ భూములైతే ప్రాహిబిషన్లు పెట్టినరో మీకు తెలుసు. మీరే పెట్టినరు. డిసెంబర్ 2025లో పెట్టినారు, కొన్ని ఈ మధ్య కాలంలో పెట్టినారు. ఏవైతే అన్యాయంగా ప్రజల ఆస్తులను మీరు 22ఏలో పెట్టినరో వాటిని యథావిధిగా తొలగించండి. దానికి ప్రజల ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు? ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరుగుడు, ప్రజల సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? ఏవి పెట్టినరో వాటిని తొలగించే బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అండ్ అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా నిజాయితీ రుజువు చేసుకోవాలి. నీకు ఇందులో భాగస్వామ్యం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలి. బాధ్యులైన అధికారుల మీద కూడా వెంటనే చర్య తీసుకోవాలి. ఈ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతా ఉన్నాం. అంటే ఇందులో ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, ఇలా ఇది రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగింది అయితే కాదు అనేది అర్థమవుతా ఉంది. నిజం చెప్పాలంటే ఇలా A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీరిద్దరు బాధ్యులే. ఇలా మీరు ఇద్దరు కలిసి చేసిందే ఇది. లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించాడు? 4 నెలల కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పంగానే నువ్వు స్పందించి ఉంటే ఇవాళ ఇంత ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చి ఉండేటి కావు కదా. ఇవాళ ఇది ఒక తుగ్లక్ ప్రభుత్వంలాగా మారిపోయింది. అసలు ఏది ఇడిచిపెట్టలేరు. ఒకవైపు ఇప్పుడే సబితక్క చెప్పినట్టు ప్రభుత్వ భూములన్నీ లాక్కుంటున్నారు, అసైన్డ్ భూములు లాక్కుంటున్నారు, HMDA TGIC భూములు అమ్ముకుంటున్నారు. చివరికి ఇప్పుడు ప్రజల ఆస్తులు పట్టా భూములను కూడా ఇలా వసూళ్ల దందాకు తెరలేపి 20TA కింద తెచ్చిండ్రు. అంటే గవర్నమెంట్ భూములేమో అమ్ముడు, అసైన్లు భూములేమో లాక్కునుడు, ప్రజల ఆస్తులు పట్టా భూముల మీద కూడా 22A పెట్టి వసూళ్లకు తెగబడ్డటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఈ మధ్య ఒకసారి మాట్లాడింది, మీరు చూసిందో లేదో, ఎకరాల్లో కొని గజాల చొప్పున బకరాలకు అమ్మడమే మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పని అని మొన్న కొడంగల్లో మాట్లాడిండు. ఎకరాలలో కొంటున్నాం, గజాలల్లో బకరాలకు అమ్ముతున్నారు. తాండూరులో మాట్లాడిండా? తాండూరు ఎమ్మెల్యే ఉంటే తాండూరు ఎమ్మెల్యేని పట్టుకొని ఎకరాలలో కొంటుండ్రు, గజాలల్లో బకరాలకు అమ్ముతుండ్రు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నాడు. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లుందో మనకు అర్థమవుతా ఉంది. ఇదేనా అంటే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తుండ్రో రేవంత్ రెడ్డి స్వయంగా ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పిండ్రు. అదొకటి హిల్ట్ పాలసీ తెచ్చిండ్రు. ఆ హిల్ట్ పాలసీ తెచ్చి హైదరాబాద్ చుట్టూ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు, ఉన్న ఇండస్ట్రీస్ ఉన్న భూములన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా పర్సంటేజ్లకు అవినీతికి హిల్ట్ పాలసీ మీద పేరిట కూడా ఇవాళ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ప్రజలు హాయిగా గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి లేదు. ప్రజలకు నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి తెచ్చినారు మీరు. ఇవాళ మొత్తంగా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ కూడా కోరేది ఒకటే, ఈ దరఖాస్తుల పేరిట మీ సేవా సెంటర్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగరు. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదనం, మీరు చేసిన కుట్ర గనక ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీరే సూమోటోగా తక్షణమే వీటన్నిటిని తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఆన్లైన్ పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఏవి తొలగించినరు ఏవి తొలగించలేదో పెట్టండి. ఇలా పరిస్థితి ఏంటంటే
భూభారతిలోకి వెళ్ళి ఆన్లైన్లో చూసే ప్రయత్నం చేస్తే దిస్ సైట్ ఈజ్ డౌన్, సైట్ కరెక్షన్లో ఉంది, త్వరలో అప్లోడ్ చేస్తాం అంటే ఆ వివరాలే లేకుండా మాయం చేసి పరిస్థితి. చాలా వివరాలు దొరుకుతలేవు. కొన్ని సర్వే నెంబర్లకు పోయి భూభారతి ఆన్లైన్లో చూసే ప్రయత్నం చేస్తే దాన్ని కనబడకుండా మాయం చేసి పడేసిండ్రు. ఎందుకు చేసిండ్రు మరి? ఏ తప్పు చేయని వాళ్ళు అయితే, నిజాయితీ గల వాళ్ళు అయితే దాన్ని ఆ సైట్ను ఎందుకు మాయం చేస్తున్నారు? ఎందుకు కొన్ని గ్రామాలు, సర్వే నెంబర్లు, కొన్ని ఏరియాలు, కొన్ని పట్టణాలే మాయం చేసి పడేసిండ్రు? మీరు అంత పారదర్శకంగా ఉంటే అంత ఆన్లైన్లో ఉండాలి కదా. ఇది ఈ రకంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలా ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే, మీరు ఏ భూములు తొలగిస్తున్నారు, ఏ భూములు పెడుతున్నారు అనే విషయం పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అన్యాయంగా ప్రజల ఆస్తులు, ఇప్పుడు 2008లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సీలింగ్ ఎత్తేసినారు. 2008లో సీలింగ్ ఎత్తేస్తే కొన్ని వేల ఎకరాలు కాలనీలు అయినాయి, లేఅవుట్లు అయినాయి, ఇళ్ళు కట్టుకున్నారు. 2008 కంటే ముందు అది సీలింగ్ ఉన్నదని ఇప్పుడు ప్రాహిబిషన్లో పెట్టుడైంది. సీలింగ్ యాక్ట్ రద్దయింది, ఆ భూములు పట్టా భూములుగా మారినాయి, హెచ్ఎండిఏ లేఅవుట్ వచ్చింది, ప్రజలు డబ్బులు కట్టి జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు 2008 కంటే ముందు ఇది సీలింగ్ ఉండే అని ఇవాళ సీలింగ్లో పెడితే ఇది కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటి కాదు. హైదరాబాద్ జిల్లా మొత్తం భూభారతిలో ఇలా కనబడతలేదు, మాయం చేసేసింది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఈజ్ నాట్ షోయింగ్. ఎందుకు? మీరు తప్పు చేసింది కనుక మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మొత్తం హైదరాబాద్ జిల్లానే మాయం చేసి పారేసింది భూభారతిలో. ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. బట్ ఏది ఏమైనా మీరు ఎవ్వరు టెన్షన్ పడొద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఒక రోజా 2 రోజులా చూద్దాం. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి సిద్ధం చేద్దాం. మనం ముఖ్యమంత్రి ఇల్లే ముట్టడిద్దాం. ఇవాళ ఇందులో 2 దారాలు. ఒకటి, ఏ భూములు అయితే నిషేధిత జాబితాలో పెట్టిందో అవి వెంటనే రిస్టోర్ కావాలి. దరఖాస్తుల పేరిట, ఫీజుల పేరిట ప్రజల్ని వేధించొద్దు. 2, ఈ తప్పుకు లక్షలాది మంది ప్రజలను గోసబుచ్చడానికి కారకులు ఎవడో తేలాలే, వారి మీద వెంటనే చర్య తీసుకోవాలి, పొంగులేటిని వెంటనే డిస్మిస్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకెవరు ఇలాంటి తప్పు చేయొద్దు. అది అధికారులైనా, మంత్రి అయినా జవాబుదారీతనం ఉండాల్సిందే, వారి మీద చర్య తీసుకోవాల్సిందే అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.